హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మ్యాథ్స్ టీవీ. దిస్ ఈస్ కృష్ణవేణి. ఈరోజు మనం ఎల్సిఎం ఫుల్ కాన్సెప్ట్ని అండ్ షార్ట్ ట్రిక్స్ని యూజ్ చేసి వితిన్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఎల్సిఎంని చూద్దాం. LCM, దిస్ ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ కామన్ మల్టిపుల్. మనకి ఫుల్ ఫామ్లోనే ఉందండి ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఓకే, మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయండి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ ఆ మెథడ్స్ని చూశాక మనం షార్ట్ ట్రిక్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ వన్ వచ్చేసి రైటింగ్ మల్టిపుల్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఓకే, నెంబర్స్ తీసుకోండి 4, 6. ఓకే, ఫస్ట్ మల్టిపుల్ అంటే ఏంటో తెలుసుకుందామండి. మల్టిపుల్స్ ఆఫ్ 4 వచ్చేసి 4కి మనం న్యాచురల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్సే మనకి మల్టిపుల్స్ ఆఫ్ 4. 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20, 24, 28, 32, 36, 40, so on. ఓకే అండి, సో మల్టిపుల్స్ ఆఫ్ 6ని చూద్దాం. 6 into 1 6, 6 into 2 12, 6 3s 18, 6 4s 24, 6 5s 30, 6 6s 36, సో ఆన్. ఓకే అండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 4, 6. ఫస్ట్ ఏం చేయండి, కామన్ మల్టిపుల్స్ చూసుకోండి. కామన్ మల్టిపుల్స్ ఏమొస్తున్నాయని మనకి ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, 24 24, 36 36. ఓకే, ఈ కామన్ మల్టిపుల్స్లో మనకి లీస్ట్ ఏముందని మనకి ఇక్కడ 12 కానీ అంటే చిన్న కామన్ మల్టిపుల్ వచ్చేసి 12. సో మనకి ఎల్సిఎం వచ్చేసి 4, 6కి వచ్చేసి 12 అవుతుందండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మల్టిపుల్స్ రాసుకుంటాం ఇచ్చిన నెంబర్స్కి. దాంట్లో కామన్ మల్టిపుల్స్ని చూసుకొని దాంట్లో లీస్ట్ నెంబర్ వచ్చేసి మనకి ఎల్సిఎం అవుతుందండి. ఇది వచ్చేసి మనకి మల్టిపుల్స్ని రాసుకొని ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయడం. ఓకే అండి, సెకండ్ మెథడ్ వచ్చేసి సింథటిక్ డివిజన్ మెథడ్. సో నెంబర్స్ ఇవ్వండి, మనం వచ్చేసి ప్రైమ్ నెంబర్స్, లీస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి ఏంటి మనకి 2తో స్టార్ట్ అవుతుంది కదండి ప్రైమ్ నెంబర్. 2తో మనకు డివైడ్ అవుతుంది 3 అవుతుంది. సో 2 3s 6, 2 6s 12, 2 9s 18. నెక్స్ట్ మనం 2తో డివైడ్ అవుతుందండి, ఇది డివైడ్ అవుతుంది బట్ ఈ రెండు డివైడ్ అవ్వవు. సో నెక్స్ట్ 3 తీసుకోండి, 3తో డివైడ్ అవుతుందా, 3 1s 3 2s 3 3s. మనం ఇప్పుడు ఇక్కడ వరకు స్టాప్ చేసినా సరిపోతుంది, అదర్వైజ్ 1s వచ్చేసి వరకు చేసినా సరిపోతుందండి మనకి డివిజన్ అనేది. ఇక్కడ ఏంటి మనకి ప్రైమ్ నెంబర్స్, అప్ టు ప్రైమ్ నెంబర్స్ మనం చేస్తే సరిపోతుంది. ఓకే, సో నేను 1 వచ్చే వరకు చేస్తాను. 1 3, ఈ 3 పోదు కాబట్టి యాస్టీస్ రాసేసుకోండి. నెక్స్ట్ 3 చూసుకుంటే 1 1 1. సో మనకి ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ ఏంటండి 6, 12, 18. ఇవి మనం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఏంటి 2 into 3 into 2 into 3. ఓకే అండి, 2 3s ఎంత అనేది 6, 6 2s 12, 12 3s 36. ఇది వచ్చేసి మనకి సింథటిక్ డివిజన్ మెథడ్ అండి. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2తో లీస్ట్ ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయండి. 2తో డివైడ్ అవుతుందో చూసుకోండి ఈ నెంబర్స్. ఓకేనా, డివైడ్ అవుతున్నాయి, ఈ 3 డివైడ్ అవుతున్నాయి కాబట్టి నేను 2తో డివైడ్ చేసిన. ఓకే, నెక్స్ట్ ఇవి చూసుకోండి, ఇవి డివైడ్ అవుతున్నాయి 2తోని, ఇది ఒకటి మాత్రమే డివైడ్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను, అట్లీస్ట్ మనకి 2 డివైడ్ అయ్యేటట్టు చూసుకోండి, 2 నెంబర్స్ డివైడ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, 3తో డివైడ్ అవుతుంది 3 నెంబర్స్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను, 3తో డివైడ్ చేశాను. 3 1s 3, 3 2s 6, 3 3s 9. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అగైన్ మళ్ళీ 2తో స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 2 1s 2, 3తో డివైడ్ అవ్వదు కాబట్టి 3ని 2 డివైడ్ చేయలేదు కాబట్టి 3 యాస్టీస్ రాసేసుకోండి. నెక్స్ట్ ఉన్నదే ఒకటి 3 కాబట్టి 3తో డివైడ్ చేసేయండి. ఓకే, ఇవి వచ్చేసి మనకి వీటి మల్టిప్లై చేస్తే మనకు వచ్చే నెంబరే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే అండి, మనం ఇప్పుడు థర్డ్ మెథడ్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని చూద్దామండి. ఏం లేదండి, ఇచ్చిన నెంబర్స్ని మనం ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఏంటి 6కి ఒక ఫ్యాక్టర్స్ ఏంటండి 2 into 3 రాసుకోవచ్చు 6ని. 12 యొక్క ఫ్యాక్టర్ ఏంటి మనకి 2 6 పోతుంది. నెక్స్ట్ అగైన్ మనం 2 3s రాసుకోవచ్చు. ఓకే, సో 2 స్క్వేర్ 2 టైమ్స్ వచ్చింది కదా 2 స్క్వేర్ into 3, 18 తీసుకోండి. 18 ఏంటండి 3 9 వస్తుంది, 3 9s 3 6 18. ఓకే, దీని మనకి 2 3 6 వస్తుంది.
సో 2 ఇంటూ 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్. ఓకే అండి. ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం రాసుకోవాలి, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. పవర్స్ ఎగ్జిస్ట్ అయితే పవర్స్, ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి డెఫినేషన్ ఉందండి. అదేంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఓకే, మనం ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని తీసుకోవాలండి. ఓకే, ఏమైనా కామన్గా వచ్చుంటే ఆ కామన్లో హైయెస్ట్ పవర్ అనేది తీసుకోవాలి. ఓకే, దీంట్లో మనకి 3లో ఈ 3 నెంబర్స్లో మనకి 2 అనేది కామన్ అండ్ హైయెస్ట్ వచ్చేసి 2 స్క్వేర్, పవర్ వచ్చేసి 2 కాబట్టి 2 స్క్వేర్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ దీంట్లో 3 అనేది కామన్గా ఉంది అండ్ హైయెస్ట్ పవర్ ఇక్కడ 2, సో 3 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంతనే మనకి 4, 3 స్క్వేర్ ఎంత అండి 9, 4 9 36. ఓకే అండి, సేమ్ ప్రాబ్లం అండి ఇక్కడ. ఇది వచ్చేసి సింథటిక్ డివిజన్ మెథడ్లో సాల్వ్ చేసిన 36 వచ్చింది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేసిన 36 వచ్చింది. మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం షార్ట్ ట్రిక్స్ని యూజ్ చేసి ఎల్సిఎంని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే అండి, ఈ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 6 9 18 36 ఇలా ఇచ్చిన ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హైయెస్ట్ నెంబర్ చూసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే మనకి ఇక్కడ 36. ఈ 36 అనేది 6 అనేది డివైడ్ చేస్తుందా, చేస్తుంది. 9 డివైడ్ చేస్తుందా, 9 4s చేస్తుంది. 18 2s 36 డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసినప్పుడు ఇలా కట్ చేసుకోండి. సో డైరెక్ట్ మనం ఎల్సిఎం వచ్చేసి 36 అని చెప్పేస్తామండి. 36 అనేది 6 9 18 మల్టిపుల్స్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఎల్సిఎం అని చెప్పొచ్చు. ఇవి డివైడ్ చేస్తే మనం డైరెక్ట్గా ఎల్సిఎం 36 అని చెప్పొచ్చు. ఓకే, ఈ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 72 అనేది 12 డివైడ్ చేస్తుందా, ఎస్. 24 డివైడ్ చేస్తుందా, ఎస్. 24 3s 72, 12 6 72. బట్ 31 అనేది డివైడ్ చేస్తుందా, నో. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ 31 అనేది మనకి ఏంటి, ప్రైమ్ నెంబర్. సో ఇలా ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు మీరు ఏం లేదండి చేస్తుంది, డైరెక్ట్ మల్టిప్లై చేసి ఆన్సర్ రాసేయడమే ఎల్సిఎం. ఓకే, 7 to 2 ఇంటూ 31 ఎంత వస్తుంది, 1 2 2 1 7 7, 3 2 6 3 7 20, 2 6 + 7 ఎంత అండి 13, 2 2. సో ఆన్సర్ వచ్చేసి 2232. ఓకే అండి, మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత అండి మనకి 96. ఓకే, చూడండి 96ని 6 డివైడ్ చేస్తుందా, ఎస్. కట్ చేసుకోండి. నెక్స్ట్ 12 డివైడ్ చేస్తుందా అండి, చేస్తుందండి. 12 ఎంత, 12 8 12 8 96 వస్తుంది, ఎస్. 48 డివైడ్ చేస్తుందా అండి, చేయదు. సో మనం ఏం చేయాలంటే దీన్ని నెక్స్ట్ మల్టిపుల్ చూసుకోవాలి. నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి, 2తో మల్టిప్లై చేస్తూ వస్తుందండి. 2 6 12 1 2 9 80 192 వస్తుంది. సో 192 అనేది డివైడ్ చేస్తుందా, 48 డివైడ్ చేస్తుందా, ఎస్. ఎంతలో డివైడ్ చేస్తుంది, 4 తీసుకున్నాం అనుకోండి, డివైడ్ చేస్తుంది. అంటే 48 ఇంటూ 4, 48 మల్టిపుల్స్లో మనకి 4 ఇంటూ 4 చేసినప్పుడు 192 వస్తుంది. సో మనం ఎల్సిఎం వచ్చేసి 192 తీసేసుకోవచ్చు. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇలా ఇచ్చారనుకోండి ప్రాబ్లం, హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం మనం, ఈ నెంబర్స్ డివైడ్ చేస్తున్నా చూస్తాం. 4 8 32, ఎస్. కట్ చేసుకోండి. నెక్స్ట్ 16 2s కట్ చేసుకోండి. ఇవి 2 చూసుకోండి, ఇది కట్ చేస్తుందా, ఇది వచ్చేసి మనకి ప్రైమ్ నెంబర్, జస్ట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఎల్సిఎం వచ్చేసి 17 ఇంటూ 32 అవుతుందండి. ఓకే, ఎంత వస్తుందండి, 17 2s ఎంత అండి 34, 3 17 3s ఎంత అండి 51 + 3 54, 544 వస్తుంది ఎల్సిఎం. సో ఇవి చూడండి, ఇవి వచ్చేసి డైరెక్ట్ మనం చెప్పొచ్చు ఇవి ప్రైమ్ నెంబర్స్. ఇలా ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం వచ్చేసి డైరెక్ట్ అన్ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చా అనుకోండి క్వశ్చన్, ఎల్సిఎం ఆఫ్ 3 స్క్వేర్ 3 పవర్ 4 3 పవర్ 8 3 పవర్ 10. సింపుల్గా మనం ఎల్సిఎం వచ్చేసి హైయెస్ట్ పవర్ ఏది ఉందో అది తీసేసుకుంటే సరిపోతుందండి, 3 పవర్ 10. ఓకే అండి, ఇంతకుముందు మనం చెప్పాం కదండి, ఇంతకుముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసాం కదా. ఏంటి, మనకి దీంట్లో కామన్ ఉన్నది చూసుకొని దాంట్లో హైయెస్ట్ ఏది ఉంటే అదే మనకి ఎల్సిఎం అవుతుంది, అంతే కదండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 పవర్ 10. మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, ఎల్సిఎం ఏమొస్తుంది మనకి, ఈచ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి మనం. ఓకే, 2 దీంట్లో ఉంది, దీంట్లో హైయెస్ట్ ఏంటి మనకి పవర్, హైయెస్ట్ పవర్ ఏంటి 3 కాబట్టి 2 క్యూబ్ తీసుకుంటాం ఎల్సిఎం. నెక్స్ట్ దీంట్లో 5 ఉంది, హైయెస్ట్ పవర్
2 ఇక్కడ, సో 5 స్క్వేర్. నెక్స్ట్ 3 ఉంది, దీంట్లో హైయెస్ట్ పవర్ 2, సో 3 స్క్వేర్. ఎల్సిఎం వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, ఎల్సిఎం ఆఫ్ 4 స్క్వేర్ ఇంటూ 5 2 ఇంటూ 9 స్క్వేర్. చూడండి ఇక్కడ 2 ఉంది, బట్ ఇక్కడ 4 ఉంది. ఈ 4 మనం ఏం రాసుకోవచ్చు, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 5, దట్ ఈస్ నథింగ్ బట్ 2 పవర్ 4 ఇంటూ 5 2 ఇంటూ 9 స్క్వేర్. ఓకే, సో దీంట్లో కామన్గా 2 కాబట్టి హైయెస్ట్ పవర్ని తీసుకుంటాం కదా ఎల్సిఎంలో, సో 2 పవర్ 4. ఓకే, ఈచ్ ఫ్యాక్టర్ తీసుకోవాలండి. దీంట్లో కామన్గా లేదు, 5 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఈ 5 యాస్టేజ్ తీసేసుకోండి. ఇక్కడ 9 స్క్వేర్ దీంట్లో ఉంది, దీంట్లో లేదు. కామన్గా ఉన్నప్పుడు మాత్రమే మనం హైయెస్ట్ పవర్ తీసుకోవాలండి. సింగిల్గా ఉన్నప్పుడు యాస్టేజ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మనం ఈ విధంగా షార్ట్ ట్రిక్స్ని యూజ్ చేసి ఎల్సిఎంని ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, మన నెక్స్ట్ వీడియోలో హెచ్సిఎఫ్ని అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క రిలేషన్ని చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.